2026 వచ్చేసింది. పొద్దున్నే న్యూస్ చూస్తే ఒక విధంగా హ్యాపీగా అనిపించింది. ఇంకొక విధంగా చాలా హర్టింగ్‌గా అనిపించిందండి. ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్‌లో హైలైటెడ్ న్యూస్ ఏంటంటే తాగి పడిపోయినాళ్ళు, కొంతమంది విమెన్ పడిపోయి వాళ్ళు కనీసం నడవలేక, కొంతమంది అబ్బాయిలు ఎలా డ్రైవ్ చేస్తున్నారో, ఎక్కడికెళ్తున్నారో, ఒంటి మీద బట్టలున్నాయో లేదో తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ఇదా న్యూ ఇయర్ సెలబ్రేషన్. అలానే హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే పొద్దున్నే చాలా మంది టెంపుల్స్ దగ్గర కిక్కిరిసిపోయి లైన్ లో నుంచొని దైవ దర్శనానికి వెళ్లారట. ఈ రెండు చాలా కాంట్రడిక్టింగ్ కదండి. మన లైఫ్ లో అసలు ఏం కావాలనుకుంటున్నాం? ఆ తాగటం ఏంటి, ఆ పడిపోవటం ఏంటి, ఒకళ్ళ హెల్ప్ తీసుకోవటం ఏంటి? ఇదా ఎంజాయ్మెంట్? మీకు తెలుసా, బెంగళూరులో ఒక వెహికల్ ని పోలీస్ ఆపారు. ఆ వెహికల్ లో ఫుల్లీ ప్రెగ్నెంట్ 9 months ప్రెగ్నెన్సీ ఉండి తనకు ఆల్రెడీ పెయిన్స్ వస్తున్న తన వైఫ్ ఫ్రంట్ సీట్ లో కూర్చునుండి డ్రైవింగ్ సీట్ లో ఉన్న అతను ఆ అమ్మాయి హస్బెండ్ ఫుల్ గా తాగేసున్నాడు. పోలీసులు వాళ్ళని ఆపారు. ఆ అమ్మాయి పరిస్థితి చూసి ఆ అబ్బాయిని డ్రైవింగ్ చేయొద్దన్నారు. అలా తాగి డ్రైవింగ్ చేసి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే పోలీసులే ప్రొయాక్టివ్ గా అతన్ని కారు దిగమని వెనక సీట్ లో కూర్చోమని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళని అడ్మిట్ చేశారు. ఎంత కష్టపడ్డారండి పోలీసులు. సెలబ్రేట్ చేసుకోవటానికి ఒక పద్ధతి ఉండొద్దా? అలాగే మరో పక్క టెంపుల్కి వెళ్తే ఏమొస్తుంది? కాస్త నెమ్మదిస్తుంది మనసు. మెడిటేషన్ చేయటం వల్ల, స్పిరిచువల్ గా మనం కాస్త గ్రో అవటం వల్ల అది మనకి ఎప్పుడూ లైఫ్ లో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సరైన డెసిషన్స్ తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే పద్ధతి ఇలా తాగి పడిపోవటమా లేదా స్పిరిచువల్ గా మనం గ్రో అవటమా?